హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సస్పెండ్ అయిన గూగుల్ మ్యాప్ బిజినెస్ అంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని వెనక్కి తీసుకురావడానికి చేసే ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి లాట్ ఆఫ్ రీజన్స్, ఓకే, అది స్పామ్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల గూగుల్ మన యొక్క లొకేషన్ని అంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని సస్పెండ్ డిజేబుల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మనకే అన్ని ప్రొఫైల్స్ వెనక్కి వస్తాయా, ప్రతి ప్రొఫైలు మనం వెనక్కి తీసుకురాగలమా అన్నది చాలా ఇక్కడ ఉండే డౌట్. ఏంటంటే అన్ని ప్రొఫైల్స్ని అయితే మనం బ్యాక్ తీసుకురాలని. కొన్ని స్ట్రిక్ట్గా అవి ఆబ్వియస్గా 100% స్పామ్ చేస్తున్నాయి అనుకోండి, అటువంటి కేసులో మ్యాక్సిమం వాటిని మనం ఎంత ప్రాసెస్ పెట్టినా సరే బ్యాక్ తీసుకొచ్చే ఛాన్స్ ఉండదు. కొన్ని ప్రొఫైల్స్కి మనం బ్యాక్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం బ్యాక్ ఏ ప్రొఫైల్స్ని తీసుకురాగలదాం, ఏ ప్రొఫైల్స్ని బ్యాక్ తీసుకురాగలదాం అని మన ప్రొఫైల్ని చూసి మనం చెప్పలేము. ఓకే, మనం వీ హ్యావ్ టు అపీల్. ఇక్కడ ఏంటంటే మనకి గూగుల్ మనకి అపీల్ చేసుకునే అవకాశం అన్నది ఇచ్చింది. ఓకే, మీ యొక్క ఏ జీమెయిల్ తోటి అయితే మీరు మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేశారో ఆ పర్టికులర్ జీమెయిల్కి లాగిన్ అయ్యి మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత అక్కడికి ఏంటంటే మనం అపీల్ చేసుకునే బటన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి మనం అపీల్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మనం ప్రాపర్గా ఫిల్ చేస్తే వాళ్ళు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మీరు బిజినెస్ ఓనరా, లేదా డిఫరెంట్ క్వశ్చన్స్ మీ యొక్క బిజినెస్కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా ఆన్సర్ చేసి ఓకే, అందులో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటారు. అంటే మీ యొక్క బిజినెస్ నిజంగా ఉందా లేదా, ఓకే, ఆ పర్టికులర్ లొకేషన్లో. ఓకే, వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయమంటారు. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమన్నప్పుడు మీరు ప్రాపర్గా దాని మీద మీ యొక్క బిజినెస్ నేమ్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ నేమ్ అనేది ఆ డాక్యుమెంట్ మీద మస్ట్ అండ్ షుడ్ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఉంటే మీకు మ్యాక్సిమం కేసెస్లో బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. ఈ డాక్యుమెంట్స్ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ బిల్ అవ్వచ్చు. ఓకే, ఇటువంటి డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్ మ్యాక్సిమం ఏ డాక్యుమెంట్ అయినా సరే లీగల్ డాక్యుమెంట్ అయితే అది ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ని రివ్యూ చేసి బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే బిజినెస్ ప్రొఫైల్స్ వాళ్ళ బిజినెస్ నేమ్తో క్రియేట్ చేసిన జనరిక్ కీవర్డ్స్తో క్రియేట్ చేస్తారు. ఓకే, జనరిక్ కీవర్డ్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అటువంటి కేసెస్లో బ్యాక్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు ఒక రీజన్ అడుగుతారు. మీ యొక్క ప్రొఫైల్ మేము ఎందుకు బ్యాక్ ఇవ్వాలి అని వాళ్ళు ఒక రీజన్ అడుగుతారు. ఆ రీజన్కి మీరు సూటబుల్ ఆన్సర్ అంటే మీరు ఎటువంటి స్పామ్ చేయకుండా మీ యొక్క లొకేషన్ అనేది, కొంతమంది ఏంటంటే గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్స్ ఆ లొకేషన్ వాళ్ళకి బిజినెస్ ఉండదు. ఓకే, బిజినెస్ ఫిజికల్గా ఉండదు. ఓకే, ఫిజికల్గా ఉండకపోయినా వాళ్ళు ఏం చేస్తుంటే ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి వాళ్ళకి లీడ్స్ రావాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేస్తారు. బట్ అది గూగుల్ యాక్సెప్ట్ చేసే థింగ్ కాదు. కాబట్టి ఏంటంటే మీకు రియల్గా ఆ లొకేషన్లో బిజినెస్ ఉంటే మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసి లీడ్స్ తెచ్చుకోండి. ఓకే, అంతేకాని ఏదో మనకి లీడ్స్ వస్తాయని మనకి డిఫరెంట్ సిటీస్ని టార్గెట్ చేసి గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే దట్స్ నాట్ ద కరెక్ట్ వే. అటువంటి కేసులు అంటే మీ యొక్క ప్రొఫైల్స్ అనేది సస్పెండ్ అయినా వాళ్ళు బ్యాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఓకే, నన్ను యూజర్స్ కాంటాక్ట్ చేస్తుంటారు. కొంతమంది యూజర్స్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాం జరుగుతుంది. వాళ్ళకి అపీల్ ఫామ్ అన్నది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అడుగుతాం. వ్యాలిడ్ డాక్యుమెంట్ కొంతమంది ఏంటంటే అసలు బిజినెస్ నేమ్కి ఆ డాక్యుమెంట్కి అసలు సంబంధం ఉండదు. ఓకే, అటువంటి థింగ్స్ బ్యాక్ తీసుకురావడం చాలా డిఫికల్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్ బ్యాక్ తెచ్చుకోవడానికి ఎందుకు సస్పెండ్ అవుతుంది గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్ అని మీరు ఏమైనా స్పామ్ యాక్టివిటీస్ చేస్తే. ఓకే, లైక్ మీరు మన ఫోన్ నెంబర్ అప్డేట్స్ అవచ్చు. కొంతమంది ఏంటంటే పదే అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అడ్రస్ ఉంది కదా, ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ అంటే బిజినెస్ మీరు ఫిజికల్గా ఒక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ఫిజికల్గా మూవ్ చేస్తే అడ్రస్ చేంజ్ చేయండి. అంతే తప్ప మీరు ఏదో ప్రతిసారి మీరు అడ్రస్ చేంజ్ చేస్తూ కూర్చున్నారనుకోండి, మీ బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మొబైల్ నెంబరు, వెబ్సైట్ లింక్స్, ఆ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్కి ఇచ్చే డీటెయిల్స్ మీరు పదే చేంజ్ చేస్తూ ఉంటే మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్ అనేది డిజేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే మీరు ఫ్యూచర్లో అట్లీస్ట్ 1 ఇయర్ వరకు, ఓకే, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు ఎటువంటి చేంజెస్ ఏమో అన్న డీటెయిల్స్ మీరు ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కరెక్షన్స్ చెప్పండి కదా, ఈ కరెక్షన్స్ అనేది పదే పదే చేయకండి. ఓకే, సో కొంతమంది ఏంటంటే మొబైల్ నెంబర్ ఓ నెంబర్ ఇస్తారు, తర్వాత మళ్ళీ ఈ నెంబర్ ఇంకో నెంబర్ ఇస్తారు. సో వెబ్సైట్ లింక్స్ మార్చడం, లేకపోతే అడ్రస్ కొన్ని ట్వీక్స్ చేయడం, సో ఇటువంటి థింగ్స్ చేస్తారు. నెక్స్ట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా మీరు అడ్రస్ మెన్షన్ చేస్తారు కదా, ఆ అడ్రస్కి పాయింట్ మనకు మ్యాప్లో మనం పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ ఉంది అది కూడా ప్రాపర్ రెండు మ్యాచ్ ఇవ్వాలి. ఓకే, ఆ రెండు మ్యాచ్ అంటే మీకు ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ఏ బిజినెస్ ఉందో ఆ లొకేషన్ చుట్టుపక్కల చూసుకుని ఆ పర్టికులర్ పాయింట్లో మీ యొక్క ఆ పాయింట్ అని ప్లేస్ చేసి ఆ పాయింట్ ఆ పర్టికులర్ లొకేషన్ మనకు అడ్రస్ అనేది ఇస్తే సో బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూజర్స్ ఓకే మీ యొక్క బిజినెస్ అనేది అక్కడ ప్లేస్ చేశారు, బట్ ఫిజికల్గా మీకు బిజినెస్ లేదు, బట్ మీరు లొకేషన్ అనేది క్రియేట్ చేశారు. సో యూజర్స్ వెళ్తారు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏంటంటే మనకు ఫిజికల్గా బిజినెస్ ఉండదు. సో అటువంటి కేసులో యూజర్స్ ఏం చేస్తారంటే రిపోర్ట్ చేస్తారు. చాలామంది యూజర్స్ కొంతమంది లైట్ తీసుకోవచ్చు, బట్ అందరూ లైట్ తీసుకోరు కదా, కొంతమంది యూజర్స్ గూగుల్కి రిపోర్ట్ చేస్తారు. అటువంటి కేసులో అవి గూగుల్ అనేది సీరియస్గా తీసుకుని మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్ని సస్పెండ్ చేస్తారు. సో కాబట్టి మీరు ఆ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారంటే అక్కడ ఫిజికల్గా మీ యొక్క బిజినెస్ ఉంది అనుకుంటేనే అటువంటి కేసులో క్రియేట్ చేసుకోండి. లేదా మీరు ఎంత కష్టపడి బిల్డ్ చేసింది ఏంటంటే ఫ్యూచర్లో గూగుల్ అన్నది సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సస్పెండ్ చేసిన తర్వాత రియల్గా అక్కడ బిజినెస్ లేదు అనుకోండి, మీరు ప్రొవైడ్ చేస్తున్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఓకే మీరు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసిన అందులో మీ బిజినెస్ నేమ్ ఉంటుంది, లొకేషన్స్, మీ బిజినెస్ పర్టికులర్ సో ఫీల్డ్స్ ఈ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఆధారంగా సో గూగుల్ క్రాస్ చెక్ చేసుకుని సో మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్ మళ్ళీ రీయాక్టివేట్ చేయాలా లేదన్నది గూగుల్ అనేది డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గూగుల్ ప్రొడక్ట్. ఓకే, గూగుల్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే సో గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మీరు రన్ చేసుకుంటే మీరు లోకల్ లీడ్స్ అనేది మీరు బెటర్గా తెచ్చుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో ఓకే, సో నేను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్షన్స్ పదే పదే మొబైల్ నెంబరు, వెబ్సైట్ లింకు, అడ్రస్ వీటిని మీరు పదే పదే కరెక్షన్ చేయకండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ మీరు పదే పదే కరెక్షన్ చేశారో అటువంటి కేసులో మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్ డిజేబుల్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ సస్పెండ్ అయిన తర్వాత మీరు బ్యాక్ తీసుకుతెచ్చుకోవడం అనేది వెంటనే అయితే రాదు, వాళ్ళకి అఫీల్ చేయాలి. ఈ అఫీల్ చేసిన తర్వాత రిప్లై రావడానికి 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ కండిషన్ ఓకే, కండిషన్ బట్టి మీకు ఆ టైం అనేది తీసుకుంటుంది. ఆ టైం అనేది మనం వెయిట్ చేయవలసిందే, వెయిట్ చేసి ఆ పర్టికులర్ ప్రాసెస్లో మనం పార్టిసిపేట్ చేయవలసిందే. ఓకే, మనకు వేరే ఆప్షన్ అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని సో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వండి. సో కొంతమంది ఏంటంటే ఆఫీస్ పెట్టరు, బట్ ఏంటి ఫ్యూచర్లో పెడదాంలే అని ఏదో టెంపరీ అడ్రస్ ఇచ్చేసి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. తీరా 1 మంత్ 2 మంత్ తర్వాత ఆఫీస్ వేరే లొకేషన్లో ఆఫీస్ తీసుకుంటారు. అప్పుడు మళ్ళీ అడ్రస్ అప్డేట్ చేయాలి. సో ఈ అడ్రస్ అప్డేట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్. ఎందుకంటే గూగుల్కి ఏంటంటే మీరు అఫీషియల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు లేదా ఆ పర్టికులర్ ఫిజికల్ లొకేషన్ అన్నదే గూగుల్కి చాలా ఇంపార్టెంట్. సో గూగుల్ ఏంటంటే కొన్ని కేసెస్లో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది గూగుల్ క్రియేట్ చేసేటప్పుడు. బట్ ఈ మధ్యన ఏంటంటే మనకి బిజినెస్ వీడియో ఆప్షన్ కూడా వచ్చింది. అంటే వీడియో అంటే మన యొక్క బిజినెస్ అనేది ఫిజికల్గా అక్కడ ఉందా లేదా అన్నది మన యొక్క బిజినెస్ చుట్టుపక్కల, అదేవిధంగా మన బిజినెస్ ఇంటీరియర్ ఇవన్నీ వీడియోస్ షూట్ చేసి గూగుల్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ వీడియోని మనం చూపించే ఆధారాన్ని బట్టి వాళ్ళు ఓకే సో వీళ్ళకి ఈ పర్టికులర్ ఏముంది కాబట్టి అని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇన్ని థింగ్స్ ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది గూగుల్ అనేది స్ట్రిక్ట్ చేసింది కాబట్టి మనం ప్రాపర్గా ఇవన్నీ ఫాలో అయితే మనకు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో మీకు ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయిన తర్వాత ఏదైనా టెక్నికల్ హెల్ప్ కావాలనుకుంటే మీరు మనం సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.